జీహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్ పీర్జాదిగూడ పరిధిలో మోహన్ రెడ్డికి ఉప్పల్ జోన్ రిగోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెగ్గుబీట్ల ధరల పెరుగుదలను నిరసిస్తూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బోర్వెల్ ఓనర్స్ నిరవధిక సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్వెల్ యజమానులు మాట్లాడుతూ బోర్వెల్ రెగ్బీట్ల ధరలను కంపెనీలు 60% పెంచడం వల్ల తమకు భారీగా నష్టం వస్తోందని, దీంతో ఉద్యోగులకు జీతాలు బండి మెయింటెనెన్స్ చేసే పరిస్థితి లేదని, వినియోగదారులు కూడా అధిక ధరలు పెట్టే పరిస్థితి లేనందున వినియోగదారులపై భారం మోపకుండా తాము ప్రయత్నిస్తున్నామని, రేపు బీట్ల కంపెనీలు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం కూడా బోర్వెల్స్ యజమానుల యొక్క ఆర్థిక దృష్టిలో పెట్టుకుని రిగ్స్ కంపెనీల ధరలను నియంత్రించాలని, అంతేకాకుండా ఇంటి యజమానులకు ఇంటికి అనుమతులు ఇచ్చేటప్పుడు బోర్వెల్ అనుమతులు కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బోర్వెల్ వినియోగదారుల సౌకర్యార్థం ధరల నియంత్రణలో ఉండేందుకే నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని, బోర్వెల్ యజమానులకు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బోర్వెల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, బోర్వెల్ యజమానులు నర్సిరెడ్డి, వెంకటరామరెడ్డి, మురళీమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరసింహగౌడ్, మధుమోహన్ రెడ్డి, ఎం మధుసూదన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, లక్ష్మయ్య, వెంకటరెడ్డి, సందీప్ గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏ కృష్ణారెడ్డి, గన్నపురెడ్డి, ప్రవీణ్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు కూడా వాల్టా చట్టం తోటి బాగా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎక్కడవో ఆపుతురు, అక్కడ మాకు ఈ సమస్యలు. గవర్నమెంట్ కూడా వాల్టా చట్టాన్ని దయచేసి సవరించాలని కోరుకుంటున్నాం. గౌరవ గ్రేటర్ హైదరాబాద్ బోర్వెల్స్ అసోసియేషన్ వారందరూ కమిటీ తరఫున మరియు బోనర్స్ రిగ్ బోనర్స్ అందరూ కూడా తెలియజేయడం ఏమనగా 2021-2026 నుండి బండ్లు నిలిపివేయబడినది. ఎందుకంటే దానికి కొంచెం కారణాలు ఉన్నాయి. వారు కూడా మిగతా వాళ్ళందరూ కూడా మనకు కస్టమర్ అందరూ కూడా సహకరించాలి. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ యొక్క బండ్లను మళ్ళా యథావిధిగా మన సీరియల్ ప్రకారం నడిపిద్దాము. కానీ ప్రస్తుతం ఏంటంటే బోర్లు ఆపడానికి గల కారణం ఏంటంటే మరీ బిట్ల రేట్లు అధికం కావడంతో, తర్వాత కేసింగ్ రేట్లు ఒకటి, తర్వాత మిషన్ కంప్రెషర్ రేట్లు ఒకటి, చాలా రేట్లు అన్నిటి రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి. 2018లో యూనియన్ పెట్టినాము. ఆ తర్వాత 2018 నుంచి ఇప్పటి వరకు ఏమి యూనియన్ లేదు, ఏది లేదు. మెటీరియల్స్ అన్ని రేటు పెరిగిపోయినాయి. మేము వేసే రేట్లు మాత్రం అక్కడే ఉన్నాయి. కాబట్టి మేము జీతాలు వేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు బోరింగ్లలో అవి కొద్ది రోజులు ఇట్లే నడిస్తే బోరింగ్ వ్యవస్థ కూడా అవతల కస్టమర్కి వేస్తాను కూడా బండి కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మేము బండ్లు నిలిపివేయడం జరుగుతుంది. కావున దయచేసి ఏంటంటే కస్టమర్లు కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే, మేము మా స్వార్థం కొరకు ఏం చేయట్లేదు. బండ్లు మెటీరియల్ అక్కడ పెరిగినాయి కాబట్టి వాటి వల్ల మేము కూడా బండ్లు స్ట్రైక్ చేయవలసి వస్తుంది. అది కొద్ది రోజుల తర్వాత కంపెనీలతో కానీ వారి యొక్క మెటీరియల్ పెరిగిన మిగతా కంపెనీలతో చర్చించి ఏమన్నా మనం తగ్గుతాయా ఏం చేస్తామో తెలుసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ బోర్బండ్ల సీరియల్ ప్రకారము ఒక నార్మల్ రేటు కమిటీ సూచనల ప్రకారం ఒక రేటు నిర్ణయించి ఆ రేటు ప్రకారం బండ్లు నడుపుతాము. అప్పటిదాకా కస్టమర్లు కూడా మాకు కొంచెం సహకరించాలి. బోర్వెల్ ఏంటంటే అసోసియేషన్ బోర్వెల్ అనేది మేము కూడా బోర్వెల్ చాలా ఒక సోషల్ సర్వీస్ చేసినట్టు ఎక్కువ శాతం మేము కూడా. ఒకప్పుడు ఒక బావి తవ్వాలంటే 3 రోజులు పట్టేది. ఈరోజు పొలం ఎండిపోతున్నాగానే ఎమ్మటే పోయి ఇమీడియట్లీగా రైతులకు కూడా బోర్ వేస్తున్నాం. రైతులను కూడా ఆదుకుంటున్నాం చాలాసార్లు. ఎందుకంటే రైతులకు ఇప్పుడు కావాలని చేను ఎండిపోతుందంటే బోర్ వేస్తున్నాం ఎమ్మటే ఇమీడియట్లీ పోయి. మేము కూడా రైతు నుంచే వచ్చినాం, బండ్లు రైతు నుంచే వచ్చాం. చాలా కష్టపడుతున్నాం మేము కూడా. బోర్వెల్ అనే రైతుతో సమానమే బోర్ బండి కూడా. కాబట్టి మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ ఈ బోర్ బండ్లని ఎట్లా నడపాలి ఏం కథ ఒక సీరియల్ ప్రకారం లేదు. మేము ఈ వ్యవస్థ మేము లేదు అట్నే నడుపుకుంటామంటే ఏషియా కస్టమర్లకు బండ్లు దొరికాయి. మేము ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. పరిస్థితి మొత్తం చాలా ఘోరంగా ఉంది. బండ్లది జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఒక్కొక్క బండికి 10 మంది లేబర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం మేము. చాలా వరకు వాళ్ళందరినీ ఇంత కష్టాలలో మెయింటైన్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి కస్టమర్లు కూడా ఏదో వాళ్ళ సార్థం కొరకు ఆపినని కాదు బండ్లని. మేమేంటంటే బండ్ల పరిస్థితి బాగలేదు, బోర్వెల్ వ్యవస్థ కూడా బాగలేదు. కాబట్టి ఇట్లా రేట్లను చాలా అధికంగా పెరిగినాయి కాబట్టి బండ్లు ఆపవలసిన పరిస్థితి ఏర్పడ్డాయి. తద్వారా బిట్లు కానీ హ్యామర్లు కానీ వాటి అనుగుణంగా ఒక రేట్ నిర్ణయించి అది కూడా ఎక్కువ మీకు కూడా బాటం పడకుండా ప్రయత్నం చేసి మేము బండ్లు నడుపుతాం, మీకు సర్వీస్ చేస్తాం. అంతవరకు మీరు మాకు కోఆపరేషన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత ప్రభుత్వంతో కూడా కొన్ని చిన్న సలహాలు ఇదివరకు అడిగినాం. ఏంటంటే ప్రతిసారి ఈ డొమెస్టిక్ పర్మిషన్ ఒకటి ఇదివరకు అడిగినాం. ఎందుకంటే డొమెస్టిక్ మా లక్ష్మారెడ్డి ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కేఎల్ఆర్ చేసే లక్ష్మారెడ్డి సార్ ద్వారా ఇదివరకు కూడా పోయినాం. ఎందుకంటే ఈ బాధలు ఇట్లున్నాయంటే వాళ్ళు అడుగడుగున బోర్ ఆపడము. ఎందుకంటే ప్రతిసారి వచ్చి బండ్లు ఆపిడి ఏది మీకు పర్మిషన్ ఉందో అది ఆపడం అని వాళ్ళు ఒకటి ట్రై చేస్తున్నారు. దాని నుంచి కూడా ప్రభుత్వంతో కొంచెం సలహా తీసుకుంటాం.
తర్వాత మీ ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఏమనుకోవద్దు, మీరు కూడా అప్పుడప్పుడు బల్లకా టైట్ చేస్తున్నారు మీరు మమ్మల్ని. ఎందుకంటే ఏదో మేము అన్లీగల్ బిజినెస్ కాదు ఇది. బోర్లు వేసేది డొమెస్టిక్ నీళ్ళ కొరకు కంపల్సరీ చేస్తున్నాం, మనం సర్వీస్ చేస్తున్నాము. ఇంకోటి బోర్ బండ్లు నీళ్లు ఇల్లు కట్టేటోళ్ళు నీళ్ళు ఏంది ఎట్లా నడుస్తుంది, వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుంది, నడవదు కదా. పోనీ ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే డెవలప్మెంట్ ఎక్కడ మన దగ్గర, ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తేనే డెవలప్మెంట్ మన దగ్గర. కాబట్టి వాళ్ళు బోర్లు కంపల్సరీ వాళ్ళకి బోర్లు కావాలి. మేము కూడా వాళ్ళకు అనుగుణంగానే నడుచుకుంటున్నాం. కాబట్టి ఎక్కువ జలం మమ్మల్ని ప్రభుత్వంతో కూడా కొన్ని చిన్న చర్చలని వాటితో చర్చించి తర్వాత తదుపరి నిర్ణయము మా బల్లని సీరియల్ ప్రకారం నడుపుతాము. కాబట్టి దీని గురించి మీరు కానీ ప్రెస్ వాళ్ళు కానీ మీరు కూడా కొంచెం మాకు ఫుల్ సహకరించి మా బోర్వెల్ ఏంది విషయం మీకు కూడా తెలుస్తుంది. ఒక్కొక్కటి ఇంతవరకు 10 సంవత్సరాల కలర్ కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాం. అట్లాంటి పనులు నడుపుతున్నాం. రాను ఇట్లా పనులు నడుపుతూ మేము ఉండలేము, మీకు పనులు వేయడానికి మేము కాదు. కాబట్టి దయచేసి మేమే గ్రేటర్ హైదరాబాద్ ఒకటే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా ఆపినర్ పనులు అందరూ కూడా నిలిపివేయడానికి కారణాలు ఏంటంటే దీనికి చెప్పవలసి వస్తుంది. కాబట్టి దయచేసి కస్టమర్లు పూర్తిగా సహకరించాలని చెప్పి మేము బోర్వెల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కోరుకుంటున్నాను.